ఇది ఒక ఛాంపియన్ కథ. చాలామందికి అందులో మనమున్నాం, మనం ఉంటే ఇలాగే చేసేవాళ్ళం అనే ఫీలింగ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. నేను సీరియస్గా అంటే ఆ టైంలో, ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో పుట్టుంటే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేవాడిని అనే ఫీలింగ్ తెచ్చారు థియేటర్లో. హీరో రోషన్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పాలి. ఇంకా ఎన్ని సినిమాలు చేసినా ఎలాంటి సినిమా మేబీ రాకపోవచ్చు తనకి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో రియల్గా జరిగిన కొన్ని సంఘటనలు కూడా మనం ఉన్నాయి. రజాకారుల ఇష్యూ, ఇంకోటి బ్రిటిషర్స్ మనల్ని ఎలా చూసేవాళ్ళు, ఇలా కొన్ని ఇష్యూస్ చాలా క్లియర్గా చూపించారు. నిజంగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఎవరికైనా ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా అలా జరిగి ఉన్న టైంలో మనం ఉంటే ఇలాగే రియాక్ట్ అయ్యే వాళ్ళం అనే ఫీలింగ్ తెచ్చారు థియేటర్. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవ్రీ సెకండ్ చాలా 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 బాగుంది. కొన్ని సినిమాల్లో అరే ఈ పాయింట్ ఎందుకు వచ్చింది, ఈ పాయింట్ ఎందుకు అనే డౌట్స్ రైజ్ అవుతాయి. బట్ ఇందులో ఉన్న కనెక్టివిటీ చాలా 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 బాగుంది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్, ఇంకోటి డైరెక్టర్ గారు ముందే చెప్పారు ఇందులో ఉన్న ప్రతి పాత్రకి ఒక క్యారెక్టర్ ఉంటుంది అని. అది చాలా చాలా బాగా అనిపించింది. ఈవెన్ రచరవి గారు కానీ,